సోమరితనం ఒక మనిషిని మరింత చెడ్డ వ్యక్తిగా ఎలా మారుస్తుందో కథ చెప్పుకుందాం. అది ఒక రాజుగారు బిచ్చగాడికి జరిగిన కథ. ఒక బిచ్చగాడు పొద్దున్నే రోడ్డుపైన కూర్చుని భగవంతుణ్ణి పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిరుగుతున్నాడు. ఆ దారిని ఆ దేశపు రాజుగారు గుర్రం మీద వెళ్తూ ఈ కేకలన్నీ విన్నాడు. ఏమైంది నీకు? ఇంత పొద్దున్నే భగవంతుణ్ణి తిడుతున్నావు అన్నాడు. మీకేమిటి మహారాజులు, మిమ్మల్ని భగవంతుడు ఒక రాజుగారు కుమారుడిగా పుట్టించారు. మీరు చక్కగా మహారాజు అయిపోయారు. నా కర్మ ఇలా ఉంది. ఒక్క రూపాయి కూడా లేని దరిద్రుడిగా పుట్టించాడు. చూడండి, దేవుడికి ఎంత పక్షపాతమో అన్నాడు. మహారాజు చిరునవ్వు నవ్వాడు. అయితే భగవంతుడు నీకేం ఇవ్వలేదా? చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు అంతేగా అన్నాడు. నిజం చెప్పారు మహారాజు అన్నాడు బిచ్చగాడు. సరే, అయితే నీకు 10,000 వరహాలు ఇస్తాను. నీ అరచేయి కోసి ఇస్తావా అన్నాడు రాజుగారు. భలేవారే, అరచేయి లేకపోతే ఎలా అన్నాడు ఆ బిచ్చగాడు. సరే, నీ కుడికాలు మోకాలి వరకు కోసుకుంటాను. 1,00,000 వరహాలు ఇస్తాను. ఇస్తావా అన్నాడు రాజుగారు. అదెలా మహారాజా? ఎంత మాట అన్నా? ఆ గాయం మారడానికి ఎంతకాలం పడుతుందో ఏమిటో. ఇవ్వను అన్నాడు పిచ్చగాడు. సరే, అన్నింటినీ కాదంటున్నావు. ఆఖరికి అడుగుతున్నా. 10,00,000 వరహాలు ఇస్తాను. నీ నాలుకను కోసి ఇస్తావా అన్నాడు రాజుగారు. అమ్మో, మీరు నా జీవితాన్ని అడిగేస్తున్నారు. ఇవి లేకపోతే నేను ఎలా జీవించును అన్నాడు బిచ్చగాడు. ఓహో, అయితే నువ్వు పేదవాడే కాదన్నమాట. నీ దగ్గర 10,000 కన్నా విలువైన అరిచెయ్యి, 1,00,000 రూపాయల విలువ కన్నా కాళ్ళు, 10 లక్షలు కన్నా విలువైన నాలుక, ఇంకా ఎంతో విలువైన శరీర అవయవాలు ఉన్నాయి కదా. మరి ఇంత విలువైన శరీరాన్ని నీకు ఇచ్చిన భగవంతుడికి పొద్దున్నే నమస్కారం పెట్టకుండా నిందిస్తావా? ఈ శరీరాన్ని ఉపయోగించి లోకానికి సేవ చేసి పొట్టపోసుకో. అందరూ అదే చేస్తున్నారు. పో ఇక్కడి నుండి అన్నాడు రాజుగారు. సోమరితనం మనిషిని మరింత నాశనం చేస్తుంది. ఎదుటివారిని చూసి ఏడవటం కాదు, ఆ విధంగా పైకి ఎలా ఎదగాలి అనేది మనము ఆలోచన చెయ్యాలి. అటువంటి ఆలోచన మన మనస్సులోకి బలంగా ఉండాలి. మంచి ప్రణాళికని సిద్ధం చేసుకోవాలి అంతే తప్ప కష్టపడడానికి సిగ్గుపడితే జీవితం నాశనమైపోతుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, సోమరితనం మనిషిని మరింత చెడ్డ వ్యక్తిగా మారుస్తుంది. జీవితంలో గొప్ప వ్యక్తిగా ఎదగటానికి కృషి చేయాలే కానీ ఇతరులను చూసి ఏడవకూడదు.